అదృష్టం పట్టే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తావేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంట్లో పూజలో కొబ్బరికాయ కొడితే కాయలో పువ్వు రావటం, ఇంట్లోకి నల్ల చీమలు రావటం, ఇంటి ఆవరణ లేదా ఇంటి చూరు, ఇంటి గుమ్మం వద్ద ఇలా ఇంటికి సంబంధించిన పరిసరాల్లో ఏదైనా పక్షి గూడు కట్టుకోవడం, పిల్లల్ని చేయడం, ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో, గుడికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తెల్ల రంగు ఆవు కనిపించటం, ఉదయాన్నే బ్రాహ్మణులు కనిపించటం లేదా ఎదురు రావటం, ఇంట్లో వెలిగించిన దీపం నుంచి చప్పులు రావటం, అంటే దీపం అటు ఇటు చెదిరి చప్పుడు వస్తుంది. ఆ శబ్దాలు మంచి కోసమే. మంగళవారం నాడు కోతులు ఇంటిపైకి వస్తే వాటిని కొట్టి తరిమి వేయవద్దు. నెమలి కనిపిస్తే శుభం. పాలు కాస్తున్నప్పుడు పొంగు రావటం శుభం. కొత్త జంట కనిపించినప్పుడు లేదా ఎదురు పడినప్పుడు శుభం. ఏదైనా పక్షి స్పర్శ శరీరానికి తగలటం లేదా పక్షి మీద వాలిన శుభం. ఇంట్లో గబ్బిలం గూడు కట్టుకుంటే అది చాలా శుభ సంకేతము. తాబేలును చూస్తే చాలా మంచిది. ఏనుగు ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు నిలబడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని శుభ సంకేతం. కోకిల కనిపించిన, కోకిల కూత విన్న శుభసూచకం. ఇవి అదృష్టం పట్టే ముందు కనిపించేటువంటి సంకేతాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.